హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన రెడ్మీ డివైస్, అది ఏ రెడ్మీ డివైస్ అయినా అయి ఉండొచ్చు, మీ మొబైల్ TWRP ఉండి బూట్ లోడర్ అన్లాక్ అయ్యి ఉంటే కనుక ఇంకా నాకు కస్టమ్ రోమ్స్ అనేవి నాకు ఏమీ వద్దు. నా మొబైల్ ఫస్ట్ నేను మొబైల్ కొన్నప్పుడు ఎలా అయితే ఉందో స్టాక్ ఓఎస్ సేమ్ అదే విధంగా ఉండాలి. అలాగే నా మొబైల్ అనేది బూట్ లోడర్ కూడా లాక్ అయిపోవాలి. అంటే మన మొబైల్ కొన్నప్పుడు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా నాకు అలాగే కావాలి స్టాక్ రూమ్తో అని మీరు డిసైడ్ అయి ఉంటే కనుక ప్రొసీజర్ ఏంటి, అసలు ఏం చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా? దీనికి ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ మొబైల్తో పాటు PCR ల్యాప్టాప్ కూడా మనకు కావాలి ప్రొసీజర్కి. అది మీరు రెండు కూడా పక్కన పెట్టుకొని చేసుకున్న తర్వాత మన మొబైల్లో చేయాల్సిన ప్రొసీజర్ అయితే ఏమీ లేదు, ఫాస్ట్ బూట్ మోడ్లో పెట్టుకోవడమే. మిగిలిన ప్రొసీజర్ అంతా కూడా మనం PCR ల్యాప్టాప్లో చేయాల్సి ఉంటుంది. టోటల్ ప్రొసీజర్కి మనకి ఏం కావాలి ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టోటల్ ప్రొసీజర్కి మనకి 3 ఫైల్స్ అయితే కావాలి. ఒకటి ఏంటంటే యూఎస్బీ డ్రైవర్కి సంబంధించిన ఫైల్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను చూడండి. ఈ ఫైల్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది స్టాక్ ఓఎస్ ఫైల్. నేను రెడ్మీ నోట్ 8 ప్రోకి సంబంధించిన మొబైల్కి ప్రస్తుతానికి ఓఎస్ అయితే చేస్తున్నాను కాబట్టి ప్రతి మొబైల్కి కూడా ఒక కోడ్ నేమ్ అనేది ఉంటుంది. మన పోకో F1 ఉంది కదా, పోకో F1కి అయితే బెరీలియం అని, మన K20 ప్రోకి అయితే రైఫిల్ అని, అట్లా నోట్ 8 ప్రోకి ఎగోనియా అని నోట్ 8 ప్రోకి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే మీరు ఏ మొబైల్ అయితే యూస్ చేస్తున్నారు, ఫర్ సపోజ్ మీరు నోట్ 5 ప్రో యూస్ చేస్తున్నారనుకోండి, నోట్ 7 ప్రో యూస్ చేస్తున్నారనుకోండి, వాటికి కూడా సపరేట్ నేమ్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. వాయిడో అలా లావెండర్ కానీ, నోట్ 7కి అయితే లావెండర్ కానీ, అట్లా డిఫరెంట్ మొబైల్స్కి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. మీరు ఏ మొబైల్ యూస్ చేస్తున్నారో దానికి సంబంధించిన నేమ్ ఏంటి అనేది, ఫర్ సపోజ్ ఒకవేళ మీరు నోట్ 8కి చేయాలనుకున్నారనుకోండి, నోట్ 8 అని టైప్ చేస్తే ఈ విధంగా వచ్చింది అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరు ఏ మొబైల్ అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఫస్ట్ చూస్ చేసుకుని దానికి సంబంధించిన కోడ్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇట్లా ఫైల్ ఉంది కదా, ఫైల్లో కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ వేరియంట్స్ అయితే కనిపిస్తుంది చూడండి, చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఈ వేరియంట్స్లో స్క్రోల్ డౌన్ చేస్తే మన ఇండియాకి సంబంధించింది ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, రెడ్మీ నోట్ 8 ప్రో ఇండియా స్టేబుల్ వర్షను, ఫాస్ట్ బూట్ మోడ్. నేను చేసేది ఫాస్ట్ బూట్ మెథడ్లో చేస్తున్నాను కాబట్టి నేను ఫాస్ట్ బూట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మళ్ళీ ఇక్కడ 2 వేరియంట్స్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ జిప్ ఫైల్ కనిపిస్తుంది. జిప్ ఫైల్ కాదు మనకు కావాల్సింది, లాస్ట్లో TGZ అని ఉంటుంది ఫైల్ నేమ్. ఈ ఫైల్ మనకు కావాల్సింది. సో నేనైతే ఈ ఫైల్ కావాలి. ఇక్కడ ఫుల్ ర్యామ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసే చాలు మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి కావాల్సిన ఫైల్ ఏంటంటే MI ఫ్లాష్ టూల్. Xiaomi ఫ్లాష్ టూల్ ఫస్ట్ సైట్ వచ్చింది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ వర్షన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. క్లోజ్. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ లింక్స్ అయితే కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఉందో చూసారా, ఇక్కడ OneDrive ఫైలా, లేకపోతే ఇక్కడ 3 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటిలో ఏది చేసినా సరే మనకి డౌన్లోడ్ అవుతుంది. నేనైతే మీడియా ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ డౌన్లోడ్ వచ్చింది. సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి చాలు. యాడ్ క్లోజ్ చేసేయండి. ఇది కూడా చూసారా, ఇక్కడ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. చూసారా, ఫైల్ డౌన్లోడ్ అయింది కదా. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి షో ఇన్ ఫోల్డర్, మనకు వెబ్తో పని అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని కూడా డెస్క్టాప్ మీద తెచ్చేసుకున్నాం. చూసారా, ఇక్కడ కనిపిస్తుంది కదా, టోటల్ ప్రొసీజర్కి మనకి ఈ 3 ఫైల్స్ అయితే కావాలి. ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారా, ఇదేమో MI ఫ్లాష్ టూల్ అనమాట. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా ఓఎస్ ఫైల్కి కూడా రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే USB డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ USB డ్రైవర్స్ ఫైల్ పెట్టాను చూడండి, దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ S అని ఉంది కదా, S మీద ట్యాప్ చేయండి. మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ కేబుల్ ఉంది కదా, కేబుల్ని డిస్కనెక్ట్ చేసేయండి. డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. చూసారా, MI డ్రైవర్ ఇక్కడ MI డ్రైవర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది చూసారా. డ్రైవర్స్ అయితే మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినాయి. USB డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేశాం కదా. నెక్స్ట్ ఏంటంటే చేయాల్సింది, ఇక్కడ ఫైల్ ఉందో చూడండి, MI ఫ్లాష్ టూల్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి.
ఫోల్డర్ ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేసేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ Xiaomi ఫ్లాష్ అని చూసారా, ఈ ఫైల్ దీని మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఈ విధంగా చూపిస్తుంది. మోర్ ఇన్ఫోలోకి వెళ్ళి రన్ ఎనీవే దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎస్ ఇక్కడ చూపిస్తుంది కదా, చూపించినప్పుడు ఇక్కడ రీఫ్రెష్ అని ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేయండి. రీఫ్రెష్ అని ట్యాప్ చేసినప్పుడు మన ఇక్కడ డివైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపించాలి. ఒకవేళ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపించలేదు అంటే డివైస్ అనేది మనకి పీసీఆర్ ల్యాప్టాప్కి కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. మళ్ళీ రీచెక్ చేసుకుని కేబుల్ని కానీ లేకపోతే డ్రైవర్స్ని కానీ మళ్ళీ మీరు రీచెక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అయింది. అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి నేనైతే ఫైల్ని ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంది కదా, ఓఎస్ ఫైల్ డెస్క్టాప్ మీద సెట్ చేశాను ఇక్కడ. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి కిందకి. ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఇది ఓఎస్ ఫైల్. ఓఎస్ ఫైల్ సెలెక్ట్ చేసి జస్ట్ ఓకే మీద ట్యాప్ చేసి ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. క్లీన్ ఆల్, నెక్స్ట్ అట్లాగే సేవ్ యూజర్ డేటా, క్లీన్ అండ్ లాక్. ఇప్పుడు మనకి కస్టమర్ రూమ్కి గుడ్ బై చెప్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు క్లీన్ అండ్ లాక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ట్యాప్ చేసి ఇక్కడ ఫ్లాష్, ఇది ఒక 5 to 6 minutes అయితే ప్రొసీజర్ మొత్తం టైం పడుతుంది, కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో ప్రొసీజర్ కంప్లీట్ అయ్యే టైంలో మీరు మొబైల్ని కానీ లేకపోతే పీసీఆర్ ల్యాప్టాప్ని కానీ కేబుల్ని కానీ అస్సలు డిస్కనెక్ట్ అనేది చేయకూడదు. ఓకే, అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంప్లీట్ అయింది కదా, సక్సెస్ అని చూపిస్తుంది చూసారా. ఇక్కడ మన మొబైల్ ఆటోమేటిక్గా బూటింగ్ అయితే తీసుకుంటుంది చూసారా. కేబుల్ అయితే జస్ట్ డిస్కనెక్ట్ చేసేయండి. ఫస్ట్ టైం బూట్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, డివైస్ అయితే మనకి లాక్ అయింది. అట్లాగే పవర్ వాల్యూమ్ రెండు ప్రెస్ చేసి చూద్దాం. మనకి మొబైల్ Xiaomiకి సంబంధించిన రికవరీ ఫైల్ అయితే రావాలి. అక్కడ మనం TWRP అయితే కనిపించకూడదు కదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం అది కూడా. చూసారా, ఎవరైనా చూసారు కదా మన మొబైల్లో TWRP రికవరీని ఎలా రిమూవ్ చేయాలి, అట్లాగే మొబైల్ని ఎలా లాక్ చేసుకోవాలనేది కూడా చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.